stories with some learning. అమ్మా, ఇలా అందరం కలిసి స్టోరీస్ చెప్పుకుంటుంటే చాలా బాగుంది కదా. అవునమ్మా, ప్రతిరోజు హాలిడే అయితే ఎంత బాగుంటుందో. నిజమే, మా చిన్నప్పుడు మేము ఇలానే స్కూల్ నుంచి ఇంటికి రాగానే హోంవర్క్స్ ఫినిష్ చేసి ఆడుకునేవాళ్ళం అండ్ నైట్కి స్టోరీస్ చెప్పుకునేవాళ్ళం. అవును, మరి ఆ రోజులు ఎంతో బాగుండేవి. ఇప్పుడు పిల్లలకి అసలు టైం ఉండట్లేదు, అంతా చాలా స్పీడ్గా ఉంది. అందుకే కదా మనం వెకేషన్ ప్లాన్ చేసింది. సరే, మరి మీరు స్టోరీ కంటిన్యూ చేయండి, మేము చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాం. సరే, ముందు చెప్పిన స్టోరీ గుర్తుంది కదా. మరుసటి రోజు దమనకుడు సంజీవకుడిని తనతో పాటు సింహం దగ్గరికి తీసుకుని వస్తాడు. సంజీవకుడిని చూసి సింహం, మిత్రమా, క్షేమమేనా? ఈ చిట్టడవిలోకి నువ్వు ఎందుకు వచ్చావు? సంజీవకుడు తనకి కాలు బెణికి ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అని జరిగిన విషయం అంతా చెప్తుంది. అవునా? అయినా నీ కాలు ఇప్పుడు బాగైనట్టు ఉంది, నీకు ఎటువంటి భయం లేదు. ఈ అడవిలో నువ్వు హాయిగా నాతో పాటే ఉండొచ్చు అని అభయం ఇచ్చి తన రాజ్యభారం అంతా కరతక దమనులకి ఇచ్చి సంజీవకుడితో సంతోషంగా తిరగసాగింది. సింహం సాధు జంతువు అయిన ఎద్దుతో తిరిగి తాను కూడా వేటాడడం మానేసింది. అలా ఉండగా ఒకరోజు దమనకుడు, కరెక్ట్గా మన రాజు వేటాడడం మానేశాడు. మనలాంటి జంతువులు ఎన్నో సింహం వేటాడిగా మిగిలినవి తిని బతుకుతాం. ఇప్పుడు మనకి కూడా ఆహారం లేకుండా పోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వు అన్నది నిజమే. చాలా జంతువులు అడవిని వదిలి వెళ్ళిపోతున్నాయి కూడా. అయినా రాజు సరైన మార్గంలో నడవకపోతే మంత్రులే రాజుని మంచి దారిలో పెట్టాలి. ఇప్పుడు మన పరిస్థితి ఆషాఢభూతిని నమ్ముకున్న సన్యాసిలా అయ్యింది. ఎవరు ఆ ఆషాఢభూతి? ఎవరు ఆ సన్యాసి? ఇంతకీ ఏంటి ఆ కథ? అనగనగా దేవశర్మ అనే ఒక సన్యాసి ఉండేవాడు. ఆయనకి డబ్బు అంటే ఎంతో ఇష్టం. ఆయన ఉపన్యాసాలకు వచ్చిన భక్తులు ఇచ్చిన డబ్బులు ఒక సంచిలో మూటకట్టి ఒక బొంతలో దాచిపెట్టేవాడు. ఆ డబ్బులు ఉన్న సంచిని, బొంతని ఆషాఢభూతి అనే ఒక దొంగ చూశాడు. అమ్మో, ఎన్ని డబ్బులో! నేను ఎలా అయినా ఈ సన్యాసి దగ్గర చేరి ఆ సంచిని దొంగలిస్తా అని అనుకుని శిష్యుని వేషంలో గురువుగారి దగ్గరికి వచ్చి, స్వామి, మీ ఉపన్యాసాలు విన్నాను, ఎంతో జ్ఞానంతో కూడి ఉన్నాయి. మీలాంటి వారి దగ్గర శిష్యరికం చేస్తూ జీవితం గడపాలని కోరుకుంటున్నాను. సరే నాయనా, నువ్వు చాలా మంచివాడివిలా ఉన్నావు. నువ్వు ఇక్కడే ఉండి నాకు సేవ చేసుకో అని చెప్తాడు. ఆషాఢభూతి అక్కడే నివాసం ఉంటూ గురువుగారికి సేవలు చేసుకుంటూ ఉంటాడు. అలా ఉండగా ఒక రోజున గురువుగారికి పట్నంలో పనిపడింది. ఆషాఢభూతి, నేను పట్టణానికి వెళ్ళాలి, నువ్వు కూడా నాతో రా. అలా వాళ్ళిద్దరూ పట్టణానికి వెళ్తూ ఉంటారు. గురువుగారు తనతో పాటే డబ్బులు ఉన్న బొంతని కూడా తెచ్చుకుంటారు. దారిలో సంధ్యా సమయం అయ్యేసరికి గురువుగారు ఆషాఢభూతితో, నాయనా ఆషాఢభూతి, సంధ్యా సమయం అయ్యింది. నేను నదిలో స్నానం చేసి పూజ చేసుకుని వస్తాను. నేను వచ్చేదాకా ఈ బొంతని జాగ్రత్తగా పట్టుకో అని చెప్పి సన్యాసి స్నానం చేయడానికి వెళ్తారు. గురువుగారు వెళ్ళగానే డబ్బులు ఉన్న బొంతతో సహా ఆషాఢభూతి పారిపోతాడు. పూజ పూర్తి అవగానే గురువుగారు వచ్చి ఆషాఢభూతి కోసం వెతుకుతారు. అక్కడ ఎక్కడ శిష్యుడు కనిపించకపోయేసరికి, అయ్యో ఆషాఢభూతి, ఎంత మోసం చేశావురా అని సన్యాసి ఎంతో బాధపడతాడు. నా పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. నేను ఎలా అయినా సింహం ఎద్దుల స్నేహాన్ని పాడు చేయాలి. సింహం వచ్చే వేలయ్యింది. మన మాటలు వింటే ఇప్పుడే చంపేస్తుంది. మనం రేపు కలుద్దాం. అలా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ స్టోరీలో నీతేంటో అర్థమయ్యిందా? అతి వినయం ధూర్త లక్షణం.
దమనకుడు కరటకుడు తర్వాత ఏం మాట్లాడుకున్నారో మనం నెక్స్ట్ స్టోరీలో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనగనగా.